హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఇప్పటికే చాలామంది 'తుంబాద్' అనే హిందీ హారర్ మూవీ చూసే ఉంటారు. ఇంకా ఈ మూవీ చూడని వాళ్ళ కోసం ఈ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. 'తుంబాద్' అనే ఒక గ్రామంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నాన్ స్టాప్‌గా వర్షాలు పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ గ్రామం శపించబడి ఉంటుంది. ఆ శాపానికి కారణం పూర్వం పూర్తి దేవి అనే దేవత కడుపులో ఈ భూమి అండ్ 1600 కోట్ల దేవతలు పుడతారు. అయితే ఈ దేవి మొదటి సంతానమైన హస్తర్‌ని ఎక్కువగా ప్రేమిస్తుంది. కానీ హస్తర్ యొక్క పేరు ఏ గ్రంథాల్లో కూడా వినిపించదు. ఎందుకంటే హస్తర్ దేవి యొక్క బంగారాన్ని, ధాన్యాన్ని సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి కలిగి ఉంటాడు. బంగారాన్ని సొంతం చేసుకుంటాడు కానీ ధాన్యాన్ని సొంతం చేసుకునే సమయంలో మిగిలిన దేవతలు హస్తర్ మీద దాడి చేస్తారు. అప్పుడు ఆ దేవతల దాడి నుండి హస్తర్‌ని ఆ దేవి రక్షించి తన కడుపులో దాచుకుంటుంది. అయితే హస్తర్‌ని ఎవరూ కొలవరు, తన పేరు కూడా ఎక్కడా వినిపించదు, అందరూ మర్చిపోతారు అని మిగిలిన దేవతలకు సర్ది చెప్తుంది. అలా హస్తర్ దేవి కడుపులోనూ నిద్రపోతూ ఉంటాడు. ఎన్నో యుగాలు గడిచిన తర్వాత తుంబాద్ అనే విలేజ్‌లో కొందరు పూర్వీకులు హస్తర్‌కి గుడి కడతారు. అప్పుడు మిగిలిన దేవతల ఆగ్రహానికి ఆ తుంబాద్ అనే గ్రామం శపించబడి ఎప్పుడూ వర్షాలు పడుతూనే ఉంటాయి. అలా ఇంకొన్నేళ్లు గడిచిన తర్వాత 1918లో ఒక సర్కారు ఉంటాడు. ఆ సర్కారు యొక్క తల్లి నిధిని వెతికే ప్రయత్నంలో హస్తర్ శాపానికి గురయ్యి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా అంటే లైక్ ఒక జాంబీ లాగా. హస్తర్ శాపం తగిలిన వాళ్ళకి చావు ఉండదు. ఒళ్ళంతా కుళ్ళిపోయి రక్తాలు కారుతూ ఎప్పుడూ నిద్రలోనే ఉంటారు. లేచిన వెంటనే ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు హస్తర్ పేరు వినగానే నిద్రలోకి జారుకుంటారు. అయితే ఆ సర్కార్‌కి ఒక ఉంపుడుగతి ఉంటుంది. సర్కార్‌కి వయసు అయిపోవడం వల్ల ఆ శాపం తగిలిన ముసలావిడను ఉంపుడుగతి ఇంట్లో ఉంచుతాడు. అండ్ ఆ అమ్మాయికి ఇద్దరు మగపిల్లలు ఉంటారు. అందులో పెద్దోడు వినాయక్ ఈ మూవీలో హీరో. అయితే వాళ్ళు చాలా పేదరికం అనుభవిస్తూ ఉండటం వల్ల వినాయక్‌కి ఆ నిధిని దక్కించుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఒకరోజు సడన్ గా సర్కార్ మరణిస్తాడు. అండ్ ఆ నెక్స్ట్ డే వినాయక్ తమ్ముడు ఒక రాయి మీద పడి తలకు దెబ్బ తగులుతుంది. అలా వాళ్ళ అమ్మ భయపడుతూ చిన్నోడిని పట్నంకి వైద్యం చేయించడానికి తీసుకెళ్తుంది. అలా వెళ్లే తొందరలో వినాయక్ ని పిలిచి ఇంట్లో ఉన్న ముసలిది లేస్తే అన్నం పెట్టమని చెప్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే అస్త్ర వస్తున్నాడు, నిద్రపోని గట్టిగా అనమంటుంది. అండ్ వినాయక్ ఇంటికి వస్తాడు. అప్పటికే ముసలావిడ ఆకలి అని అరుస్తూ ఉంటుంది. వెంటనే వినాయక్ ఆ ముసలావిడకు అన్నం పెట్టాలి అనుకుంటాడు. కానీ అక్కడ ముసలావిడకు పెట్టడానికి ఏమీ ఉండదు. అదే సమయంలో ముసల్ది గది నుండి బయటికి వచ్చి వినాయక్ కాళ్ళకి చైన్ కట్టేసి గదిలోకి లాక్కుని వెళ్లి చంపాలనుకుంటుంది. అండ్ వినాయక్ ఆ ముసలావిడను నిద్రపుచ్చడానికి వాళ్ళ అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఉంటాడు. ఒక పక్క భయపడుతూ ఆ ముసలావిడ చేతి నుండి తప్పించుకుంటూ ఆ మాట ఏంటి అని జ్ఞాపకం తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. అండ్ ఫైనల్ గా ఆవిడ చేతికి చిక్కి ఆవిడ చంపబోయే టైంలో వినాయక్ కి వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తు వచ్చి వెంటనే ఏ ముసల్దానా అస్త్ర వస్తున్నాడు, నిద్రపోని గట్టిగా అరుస్తాడు. అంతే, వెంటనే ఆ ముసలావిడ అక్కడే నిద్రపోతుంది. ఇంకా వినాయక్ అక్కడ నుండి తప్పించుకుని బయటికి వస్తాడు. అండ్ వినాయక్ వాళ్ళ తమ్ముడు వైద్యానికి వెళ్లే మార్గంలో చనిపోయి ఉంటాడు. ఇంకా చిన్న కొడుకుని తీసుకుని తిరిగి ఇంటికి వస్తుంది. అండ్ చిన్నోడి దహన సంస్కారాలు ముగించి ఆ సర్కార్ ఇంటికి వెళ్లి ఉన్న కొన్ని బంగారు నాణెములు తీసుకుని అలాగే వినాయక్ ని తీసుకుని ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ వినాయక్ మాత్రం ఆ నిధి మీద ఆశ అలాగే ఉంటుంది. అలా 16 సంవత్సరాల తర్వాత వినాయక్ పేదరికం వల్ల ఎలా అయినా సరే ఆ నిధిని దక్కించుకోవాలని మళ్ళీ తుంబాద్‌కి వస్తాడు. అండ్ తన చిన్నప్పటి ఇంటికి వచ్చి చూస్తాడు. అక్కడ ఇంకా ఆ ముసలావిడ బ్రతికే ఉంటుంది. ఆ ముసలావిడ మీద పెద్ద చెట్టు కూడా మొలిచి ఉంటుంది. అండ్ నిధి రహస్యం ఓన్లీ ఆ ముసలావిడికి మాత్రమే తెలుసు. అందుకే వినాయక్ ఆ ముసలావిడ దగ్గరికి వచ్చి ఆ నిధి గురించి అడుగుతాడు. కానీ ముసలావిడ ఆ నిధిని సంపాదించడం అంత సులువు కాదు, చాలా పెద్ద సాహసం చేయాలి అంటుంది. అప్పుడు వినాయక్ అయినా పర్లేదు, నాకు ఆ రహస్యం చెప్పమని అడుగుతాడు. అయితే ఆ ముసల్ది ఒక షరతు పెడుతుంది. నీకు నిధి రహస్యం చెప్తా, కానీ నన్ను కాల్చేసి నాకు ఈ శాపం నుండి విముక్తి కలిగించమని అడుగుతుంది. అందుకు వినాయక్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ ముసలావిడ నిధి ఎక్కడ ఉంది, ఆ నిధిని చేరుకునే మార్గం అండ్ జాగ్రత్తలు చెప్తుంది. ఇంకా వినాయక్ కూడా ఆ నిధి ఉన్న ప్లేస్ లోకి వెళ్లి ఆ ముసలావిడ చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ ఫైనల్ గా నిధి ఉన్న ప్లేస్ లోకి వెళ్తాడు. అయితే ఆ ప్లేస్ ఇంకేదో కాదు, ఆ దేవి గర్భం. అందులోనే హస్తర్ ఉంటాడు. అయితే వినాయక్ ఆ గర్భగదిలోకి వెళ్లి తను నిలబడిన స్థలం చుట్టూ ఒక రక్షణ రేఖ గీస్తాడు. అండ్ గోధుమ పిండితో చేసిన బొమ్మని హస్తర్కి ఆహారంగా వేస్తాడు. అయితే ఆ రక్షణ గీత దాటి హస్తర్ లోపలికి రాలేడు. అండ్ అలా విసిరేసిన పిండి బొమ్మని తినే క్రమంలో వినాయక్ ఆ రక్షణ గీతను దాటి హస్తర్ నడుముకి ఉన్న చిన్న సంచిని లాగుతాడు. అందులో నుండి కొన్ని బంగారు నాణెములు రాలతాయి. వెంటనే ఆ గది నుండి బయటికి వచ్చేస్తాడు. అలా మొత్తానికి నిధి ఉన్న ప్లేస్ కనుగొన్నాక ఆ ముసలావిడను కాల్చి ఆమెకు విముక్తి కలిగిస్తాడు. అండ్ నెక్స్ట్ తన నివాసం ఉంటున్న గ్రామానికి తిరిగి వెళ్లి అక్కడే ఉన్న ఒక వ్యాపారికి ఆ బంగారు నాణెములు అమ్ముతాడు. అయితే అది మొదట బాగానే ఉంటుంది. అండ్ వినాయక్ కి డబ్బులు అవసరమైనప్పుడల్లా తుంబాద్‌కి వెళ్లి సాహసం చేసి బంగారు నాణెములు తీసుకొచ్చి ఆ వ్యాపారికి అమ్ముతూ ఉంటాడు. అలా రోజు రోజుకి వినాయక్
పేదరికం నుండి ధనవంతుడిలా ఎదుగుతాడు. అండ్ వినాయక్కి ఒక కొడుకు కూడా పుడతాడు. అండ్ వినాయక్ ఎదుగుదలని గమనించిన ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ అసలు ఆ బంగారు నాణెములు అతనికి ఎక్కడి నుండి వస్తున్నాయి అని సందేహపడతాడు. అండ్ ఇంకో పక్క వినాయక్ దగ్గర బంగారు నాణెములు అయితే తరగడం లేదు, కానీ వ్యాపారి దగ్గర డబ్బులు తరిగిపోతున్నాయి. వ్యాపారికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక రోజు బ్రిటిష్ ఆఫీసర్ వ్యాపారిని కలిసి అసలు వినాయక్కి అన్ని బంగారు నాణెములు ఎలా వస్తున్నాయో నువ్వు తెలుసుకుని నాకు చెప్పు అని ప్రభుత్వ ఉద్యోగ ఆశ చూపిస్తాడు. అండ్ నెక్స్ట్ డే వినాయక్ మళ్ళీ తుంబాదికి వెళ్తాడు. అండ్ ఈసారి వ్యాపారి కూడా వినాయక్ని వెంబడిస్తాడు. కానీ వ్యాపారి వెంబడిస్తున్న విషయం కనుక్కొని కావాలనే వ్యాపారి కంట పడేలా వినాయక్ ఆ దేవి గర్భంలోకి వెళ్ళి సాహసం చేసి కొన్ని నాణెములు తీసుకుని బయటికి వస్తాడు. కానీ లోపల ఏముంది అనే విషయం వ్యాపారికి తెలియక వినాయక్ బయటికి వచ్చాక దేవి గర్భంలోకి వ్యాపారి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఆ ప్లేస్ ని చూసి భయపడతాడు. అండ్ అక్కడ ముందుగానే ఒక చిన్న బాక్స్ ఉంటుంది. అండ్ ఆ బాక్స్ ఓపెన్ చేయగానే హస్తర్కి ఇష్టమైన పిండి బొమ్మ ఉంటుంది. హస్తర్ వచ్చి వ్యాపారం మీద పడతాడు. అండ్ ఇక్కడ రక్షణ రేఖ లేదు కాబట్టి హస్తర్ వ్యాపారం మీద పడగలిగాడు. అండ్ నెక్స్ట్ వినాయక్ కూడా లోపలికి వచ్చి రక్షణ రేఖ గీసి హస్తర్కి పిండి బొమ్మ వేసి కొన్ని నాణెములు తీసుకుని వెళ్తూ శాపానికి గురైన వ్యాపారిని కాల్ చేసి విముక్తి కలిగిస్తాడు. దాని తర్వాత వినాయక్ తాగుడికి బానిసైపోయి శక్తిని కోల్పోతూ ఉంటాడు. కానీ ఎలా అయినా సరే హస్తర్ రహస్యం కొడుక్కు చెప్పి ఆ బంగారాన్ని ఎలా సంపాదించాలో వారసత్వంగా నేర్పించాలనుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే వినాయక్ అండ్ వాళ్ళ కొడుకు ఇద్దరు తుంబాదికి వెళ్తారు. అక్కడ హస్తర్ దగ్గర నుండి ఎలా బంగారు నాణెములు తీసుకోవాలో నేర్పించడానికి దేవి గర్భగుడిలోకి వెళ్తారు. అయితే అప్పటికి ఇంకా రక్షణ రేఖ గీసి ఉండరు. అండ్ పిండి బొమ్మ గురించి ఆ పిల్లాడికి తెలియక వినాయక్ అసలు విషయం చెప్పేలోపు ఆ పిల్లాడు షర్ట్ లోపల ఉన్న పిండి బొమ్మలను బయటకు తీస్తాడు. వెంటనే హస్తర్ వస్తాడు అండ్ ఆ పిల్లాడి మీద పడబోతాడు. కానీ కొద్దిలో వినాయక్ కొడుకుని తప్పించి ఆ పిండి బొమ్మని హస్తర్కి విసిరేస్తాడు. అండ్ హస్తర్ ఆ పిండి బొమ్మని తినే క్రమంలో వినాయక్ అండ్ వాళ్ళ కొడుకు తప్పించుకుంటారు. అదే క్రమంలో ఆ పిల్లాడు హస్తర్ సంచి లాగి అందులో నుండి రాలిన బంగారు నాణెములు కొన్ని వేరుకుని అక్కడ నుండి వెళ్తాడు. అలా బయటికి వచ్చాక వినాయక్ కొడుకుని గట్టిగా అరుస్తాడు, కొద్దిగా ఉంటే ప్రాణాలు పోయేవి అని. కానీ ఆ పిల్లాడు వేరుకుని వచ్చిన బంగారం చూపిస్తాడు. అప్పుడు వినాయక్ కూడా ఆశ్చర్యపోతాడు. కొడుకు కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోడు అని సంతోషపడతాడు. అండ్ ఆ తర్వాత ఆ దేవి గర్భగది పైన ఉన్న కోటని కూల్చేసి ప్రభుత్వం ఏదో ఒక కట్టడాన్ని కట్టాలని అనుకుంటారు. ఆ విషయం వినాయక్కి తెలిసి చాలా ఆలోచిస్తాడు. అప్పుడే వినాయక్ కొడుకు ఒక ప్లాన్ వేస్తాడు. ఎంతకాలం ఇలా కొన్ని నాణెముల కోసం వెళ్తాం, ఒకేసారి చాలా పిండి బొమ్మలు చేసుకుని వెళ్ళి ఒకటి అయ్యాక ఇంకొకటి వేస్తూ అది తినే సమయంలో చాలా బంగారు నాణెములు సంపాదిద్దాం అని అంటాడు. కొడుకు ప్లాన్ నచ్చిన వినాయక్ ఆ నెక్స్ట్ డే ప్రయాణం మొదలుపెట్టి ప్లాన్ ప్రకారమే చాలా పిండి బొమ్మలు తయారు చేసుకుని ఒక బ్యాగ్ లో వేసుకుని గర్భగదిలోకి వెళ్తారు. అండ్ వినాయక్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఒక 2 పిండి బొమ్మలు తీసుకుని చూపిస్తాడు. అయితే ఆ బొమ్మ కోసం హస్తర్ వస్తాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఒకేసారి ఇద్దరు హస్తర్లు వస్తారు. అంటే ఒక పిండి బొమ్మకి ఒక హస్తర్ అన్నమాట. అది గమనించే లోపు వినాయక్ కొడుకు బ్యాగ్ లో ఉన్న అన్ని బొమ్మలు ఒకేసారి బయటకు తీస్తాడు. అంతే, అన్ని పిండి బొమ్మలకి అన్ని హస్తర్లు వస్తారు. ఆ గది నిండా హస్తర్లే ఉంటారు. ఇంకా వాళ్ళు తప్పించుకునే మార్గం లేక చాలాసేపు అక్కడే ఉంటారు. కానీ ఫైనల్ గా ఇలా అయితే ఇద్దరం ఇక్కడే చనిపోతాం కాబట్టి నా కొడుకునైనా బ్రతికించుకోవాలి అని ఆ పిండి బొమ్మలన్నీ తన ఒళ్ళంతా కట్టుకుని పైకి ఎక్కి హస్తర్లని ఆ రక్ష గీత దాటేలా చేస్తాడు. అలా రక్షక గీత దాటగానే హస్తర్లు ఆవిరైపోతారు. అండ్ వినాయక్ కొడుకు ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తాడు. అండ్ వాళ్ళ నాన్న హస్తర్ చేతిలో చనిపోయాడు అనుకుంటాడు. కానీ హస్తర్ శాపానికి గురయ్యి ఒక మూల మూలుగుతూ ఉంటాడు. అండ్ హస్తర్ దగ్గర బంగారు నాణెములు సంచి లాక్కుని కొడుకు ఇవ్వాలి అనుకుంటాడు. కానీ ఈ దారుణమంతా చూసి ఆ నాణెములకి ఆశపడి తండ్రిని కోల్పోయాను అని రియలైజ్ అయ్యి తండ్రికి నిప్పు అంటించి విముక్తి కలిగిస్తాడు. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ ఫుల్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో ఈ ఫుల్ మూవీ లింక్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.